గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ అనిల్. కొత్తగా ఏర్పడిన సర్కార్ తెలంగాణలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే సవాల్గా మారింది రుణమాఫీ. రుణమాఫీ ఆగస్టు 15 వరకు అయితే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రణాళిక అయితే కొనసాగుతూ ఉంది. కీలక అప్డేట్లు కూడా వస్తూ ఉన్నాయి. వచ్చే వారం నుండి అయితే రుణమాఫీ మొదటి దశ కూడా స్టార్ట్ చేస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అయితే అవసరం ఉండగా దాదాపుగా 10,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు ఇట్లా 3 దశల వారీగా కూడా చేయనున్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. ఇప్పటికే కొంతవరకు మద్యం మీద భారం వేసి గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తాకట్టు పెట్టి మరి రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తూ ఉంది. గతంలో కేసీఆర్ చేసిన అప్పులకు గాను ఇప్పుడు మిత్తిలు కట్టడానికే సరిపోతా ఉంది. ఇది ఒక భారంగా మారిందని ముందైతే మనకైతే రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా హరీష్ రావు ఇచ్చిన సవాల్కి ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి అయితే సవాల్ చేశారు. ఆగస్టు 15 కల్లా నేనైతే రుణమాఫీ చేసి చూపిస్తా, 2 లక్షల లోపు ఒకే కుటుంబానికి అయితే నేను రుణమాఫీ చేసి చూపిస్తాను కూడా రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసిరారు. ఆ సవాళ్ళకి కూడా ప్రణాళిక అయితే సిద్ధమవుతా ఉంది. కీలక అప్డేట్ కూడా వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మనం చెప్పుకున్నాము, ముగ్గురికైతే ఈ రావని రుణమాఫీ ఏదైతే ఉందో ఈ ముగ్గురికైతే రావని కూడా చెప్పుకున్నాము. ఆ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షల కంటే ఎక్కువ కట్టేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రాదు. ఇంకోటి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రాదు. ఇంకా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకెవరైతే ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రాదు. గతంలో కేసీఆర్ సర్కారు మంత్రులకు గాను, ఎమ్మెల్యేలకు గాను, ఎంపీలకు గాను వాళ్ళ రైతు బంధు పేరిట కానీ, రుణమాఫీ పేరిట కానీ వాళ్ళకి ఎక్కువ చేసింది ఈ ఖజానా ఏదైతే ఉందో తప్పుదోవ పంపించేసి ఎమ్మెల్యేలకి, ఎంపీలకు ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో, ఏదైతే నిరుపేద ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతులకే అందించే ప్రణాళిక అయితే సిద్ధమవుతా ఉంది. నెక్స్ట్ వారం నుండి అయితే ఈ ప్రణాళిక కూడా సాగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళు కూడా బ్యాంక్ కూడా వెళ్ళి మీ యొక్క ఖాతా ఏదైతే ఉందో ఖాతాలో రుణమాఫీ అయ్యిందా లేదా కూడా చూసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. మొదటి దశలో అయితే ఎవరైతే లక్షలోపు ఉన్న వాళ్ళకి వచ్చే వారంలో అయితే రుణమాఫీ కానున్నది. తర్వాత 1,00,000 పైన ఉన్నది, 1,50,000 ఉన్న వాళ్ళకి తర్వాత 2 లక్షలు కిందికి ఉన్న వాళ్ళకు కూడా చేయబోతున్నామంటుగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పబోతా ఉంది. ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా క్లారిటీ ఇచ్చేసింది. దీని మీద ప్రణాళిక మంత్రులు కానీ ఇటు ఐఏఎస్ అధికారులకు కూడా గైడెన్స్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికైతే కీలక అప్డేట్స్ వచ్చే వారం నుండి అయితే రుణమాఫీకి అయితే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అప్పుల్లో ఉన్న తెలంగాణని కొంత మేరకు లాభాల్లోకి తీసుకొని వచ్చేసి కొంత ఖజానా మెరుగుపరుచుకొని మరి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వెళ్తా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది.